ఈ ప్లాంట్ వచ్చేసి ప్యాషన్ ఫ్రూట్ అండి. ఇది నర్సరీ నుండి తీసుకొచ్చాను. నేను చూపించిన విధంగా సాయిల్ కలిపి పెట్టండి, ఎంత బాగా అయితే వస్తుందో మీకే తెలుస్తుంది. సో నేనైతే ఈ ప్లాంట్ కోసం రెడ్ సాయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా చాలా ప్లాంట్స్ అయితే ఉన్నవి పెట్టాల్సినవి. సో దానికోసం ఒకేసారి అయితే నేనైతే సాయిల్ అయితే కలుపుతున్నానండి. దీంట్లోనే వర్మీ కంపోస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను ఏమేమి కలుపుతున్నానో నేను పెట్టిన నా గార్డెన్లో ప్రతి ప్లాంట్ ఇలానే అయితే పెడతానన్నమాట. సో ఇలా పెడితే మొక్కలు నా హార్వెస్ట్లు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి కోకోపేట్ అండి. హార్వెస్ట్లు చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో. మీరు కూడా ఇలా పెట్టారు అంటే సాయిల్ కలిపి చాలా చాలా బాగా వస్తాయి. బోన్ మీల్ అయితే కంపల్సరీగా యాడ్ చేస్తాను. ఎటువంటి చీడపీడ తెగుళ్ళు రూట్ సిస్టానికి రాకుండా ఉండడానికి సో నేనైతే నీమ్ పౌడర్ అయితే యాడ్ చేస్తానండి. ఖచ్చితంగా నీమ్ పౌడర్ చాలా చాలా యూజ్ ఉంటుంది. ప్లాంట్ పెట్టిన తర్వాత కన్నా సాయిల్లోనే కలిపితే చాలా యూజ్ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే ఇవన్నీ కలిపేస్తా అండి. ఎప్సమ్ సాల్ట్ అయితే కొన్ని ప్లాంట్లకి నేనైతే సాయిల్లో కలుపుతా. కొన్ని ప్లాంట్స్కి ఏంటంటే సాయిల్ కలిపిన తర్వాత మొక్క పెట్టాకైతే నేను ఇస్తా అండి, ముందే ఇవ్వను. కొన్ని ప్లాంట్స్కి అయితే ఇస్తా అన్నమాట. సో ఈ ప్లాంట్కి ఏ విధంగా ఇస్తాను అనేది మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సాయిల్ కలపడం ఒకటైతే మనం తీసుకొచ్చిన ప్లాంట్ పెట్టుకునే విధానం ఒకటండి. అది ఎలా తీసి ఎలా పెట్టాలి అనేది కూడా ఉంటుందన్నమాట. సో దీనికైతే ఇదైతే ప్యాషన్ ఫ్రూట్ అయితే క్రేపర్ అండి. ఇది చాలా మంచి చాలా చాలా ఈ ఫ్రూటు సర్వరోగ నిరోధిని అని అయితే చెప్పచ్చు అనమాట. ఈ ఫ్రూట్లో అయితే అసలు విటమిన్ ఏ, B2, B6, B12 ఎన్నైతే ఉంటాయో బెనిఫిట్ ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల. ఇది బీపీ షుగర్ని చాలా చాలా అయితే కంట్రోల్లో ఉంచుతుంది. ప్లీజ్ ఈ ఒక్క ప్లాంట్ అయితే ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే ఈ ప్లాంట్ అయితే పెంచుకోండి. ఇది జస్ట్ దీని కేరింగ్ కూడా అంత ఎక్కువేం అవసరం లేదండి. చాలా చాలా బాగా వస్తాయి. ఇది క్రేపర్ అన్నమాట. సో దీనికి ఆ తీగలు అల్లుకోవడానికి సపోర్టింగ్ ఇస్తే సరిపోతుంది. సో ఈ విధంగా సాయిల్ కలిపేసి ప్లాంట్ అయితే మొత్తం ప్లాంట్ నేను తీయలేదండి. చూసారు కదా ప్లాంట్ అయితే ఎలా తీసి తర్వాత దాని లోపల సాయిల్ ఎలా పెట్టాను. సో దీంతో పాటు వచ్చిన 3 స్టిక్స్ సపోర్ట్ అయితే ఇచ్చేసాను. దానిపైన ఇలా స్టీల్ది రౌండ్ అయితే చుట్టేసామన్నమాట. ఇప్పుడు ఇది నాకు 3 ఇవి క్రేపర్ లాగా రావాలి కదా. సో అందుకని నేను నాక్స్ అయితే వేసేస్తున్నాను అనమాట. 3 స్టెమ్స్కి 3 అయితే వేసేసాను. నర్సరీ నుండి ఎవరైనా ప్లాంట్స్ తెచ్చుకున్నప్పుడు కొంతమంది ప్లాంట్స్ తీసుకొస్తారండి, ఎలా పడితే అలా పెడతారు, అవి చనిపోయినాయి రాలేదు అని అట్లా చెప్తారనమాట. సో అలా కాకుండా ప్లాంట్స్ తెచ్చినప్పుడు సాయిల్ మనం కలిపే సాయిల్లోనే ఉంటుంది. అంతా ప్లాంట్ మంచిగా రావాలా వద్దా అనేది అది బేస్డ్ అపాన్ సాయిల్ మీదే ఆధారపడి ఉంటుంది. సో సాయిల్ అయితే ఇలా కలిపి ప్లాంట్స్ అయితే పెట్టండి. నా హార్వెస్ట్లు అయితే చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయితే వస్తున్నాయో. సో బోన్ మీల్ చాలా చాలా ప్లాంట్కి చాలా చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట. బోన్ మీల్ ఇచ్చాము అంటే హార్వెస్ట్లు సూపర్గా వస్తాయి. సో ఈ విధంగా అయితే ప్లాంట్ అయితే మొత్తం పెట్టేశాము. ఇప్పుడు ఫైనల్గా నేను దీంట్లో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఈ ప్లేస్లో అయితే పెట్టేశాను. దానికి పైన తీగలు అయితే ఉన్నాయి. ఇది పైకి రాగానే తీగలకైతే అల్లుకుంటుంది. ఇప్పుడు నేను ఇది ఆర్గానికేనండి, ఎప్సమ్ సాల్ట్. సో ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. ప్లాంట్ ఇలా రూట్ సెక్షన్ దగ్గర ఇలా జస్ట్ స్ప్రింక్లింగ్ లాగా 1 టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ అయితే చల్లాను అనమాట. దీనికి డ్రిప్పింగ్ సిస్టమ్ కూడా ఆల్రెడీ పెట్టేసే ఉంది. సో ఇలా చల్లి దీని మీద కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసినట్టుగా వాటర్ అయితే పోసేయాలి. సో ప్లాంట్ ఈ విధంగా నాటితే అసలు రియల్గా చాలా చాలా బాగా
హార్వెస్ట్లు అయితే వస్తాయండి. మనం నర్సరీ నుండి తీసుకొచ్చిన ప్లాంట్స్ నాటే విధానం ఇదన్నమాట. సో చాలా బాగా పెరుగుతాయి మొక్కలు కూడా. వర్మీ కంపోస్టు, బోన్ మీల్కి మ్యాక్సిమం బూస్టప్ అవుతాయి అన్నమాట. సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.